యూట్యూబ్ మిత్రులకు నమస్తే అండి. మొదటగా ఒక లైక్ చేయండి. యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఈరోజు మేము ముందుకు వచ్చాము. మరి ఆ వీడియో ఏంటిదో చూసేద్దామా? అమ్మలకే అమ్మ పెద్దమ్మ, అదే పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఈరోజు మనము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి దర్శనం కోసమే రావడం జరిగింది. మనము లోపలికి పోతున్నాము. అమ్మవారి గోపురం మనకు చూడవచ్చు మనం ఇందులో. అలాగే ఎడమ వైపున శంకు చక్రాలతో కూడిన అమ్మవారి ఆయుధము త్రిశూలము చూడవచ్చు. ఎంతో అద్భుతంగా గోల్డ్ రంగులో మెరుస్తూ ఉన్నది. గోపురాన్ని కూడా మనం చూడవచ్చు. అందమైన ప్రదేశము. ఎంతో ఈ గుడికి కర్త క్రియ జనార్దన్ రెడ్డి గారిని ఇందులో మనం చూడవచ్చు. ఎంతో అద్భుతమైన దేవాలయము, చాలా ప్రశాంతంగా కట్టిన దేవాలయము. జూబ్లీ హిల్స్లో ఎంతో పెద్ద ప్లేస్లో ఆ పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మించారు. ఎంతో అద్భుతంగా నిర్మించారు. మరి ఈరోజు మనము అమ్మవారి దర్శనానికై రావడం అయితే జరిగింది. మేము రావడమే కాదు, మీకు కూడా చూపించాలని ఒక కోరికతో ఈ వీడియోను తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి అమ్మవారి దర్శనానికి తప్పక రండి. ఇదే అమ్మవారి దేవాలయము. మనం చూడవచ్చు ముందు భాగము. ఇక్కడ దీపారాధన చేస్తారు. అలాగే ఇక్కడ భక్తులందరూ ఒక మురుక్కి రూపాయి బిల్లను కానీ ₹2 బిల్లను కానీ నిలబెట్టడం, ఒక శ్రద్ధతో నిలబెట్టడం జరుగుతుంది. ఒక నమ్మకంతో నిలబెట్టడం జరుగుతుంది. అలాగే దేవాలయం మీరు ఎటు చూసినా రంగుల కలర్తో నిండి ఉంటుంది. దేవాలయము ఎంతో అద్భుతంగా కట్టిన దేవాలయం ఇది. మీరు చూడవచ్చు. చాలామంది భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు. ధర్మ దర్శనానికి దారి పెద్దమ్మ తల్లి దేవాలయము. అలాగే మీరు ఈ రంగుల దేవాలయాన్ని చూడవచ్చు. ఎంతో అద్భుతంగా కట్టిన దేవాలయము. ప్రహరీ గూడం కూడా చూడవచ్చు. అలాగే గుడి గోపురం కూడా చూడవచ్చు మీరు ఇందులో. మనము పోతున్నది అమ్మవారి నవ అవతారాలను దర్శించుకోవడానికి పోతున్నాము. మరి చూడండి ఇక్కడ ఎంత మురుక్కి భక్తులు కట్టారో. అగో అమ్మవారి నవ అవతారాలను మనము దర్శించుకున్నాము. మహాభాగ్యము మనకు. జై మాత, జై జై మాత, జై పెద్దమ్మ తల్లి మాతాకి జై. మహాభాగ్యము తల్లి. చూడండి ఎంతో నీటిగా అద్భుతమైన డిజైన్లతో, అద్భుతమైన కలర్లతో, రంగులతో గుడి ఎంత అందంగా అవుపడుతుందో చూడవచ్చు. ఇలాంటి గుడికి వచ్చినప్పుడు, ఇలాంటి కలర్లు ఉన్నప్పుడు మనకు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నది. చూడండి భక్తులను మనం ఇందులో చూడవచ్చు. చాలామంది భక్తులు వచ్చారు ఈరోజు ఉదయాన్నే. మేము వచ్చింది కూడా చాలా ఉదయమే వచ్చాము. పొద్దున్నే రావడం జరిగింది ఇక్కడికి. అందుకు అసలే ఎండాకాలము. అమ్మవారి ధ్వజస్తంభాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు.
జై పెద్దమ్మ తల్లి మాతాకి జై. జై బోలో పెద్దమ్మ తల్లి మాతాకి జై. చూడండి అమ్మవారి దర్శనము, అమ్మవారి దేవాలయము. మనం అమ్మవారి దగ్గరికి వచ్చామండి. అదిగో అమ్మవారి దేవాలయము, అమ్మవారి దర్శనము. జై మాత, జై జై మాత, జై మాత, జై జై మాత. ఎంతో అద్భుతమైన దర్శనం జరిగింది ఈరోజు మాకు. మహాభాగ్యము, అమ్మవారి దీవెనలు పొందినం మేము. మాకైతే ఎంతో సంతోషంగా ఉన్నది. కొద్దిసేపు ధ్యానం అయితే చేసినాము గుడిలో అందరితో పాటు మేము. ఇది బయటి భాగము. మంచి అందమైన వాతావరణం కూడిన దేవాలయము. ఎంతో ప్రశాంతతను కోరుకుంటూ మనం ఇక్కడ కూర్చొని హాయిగా ధ్యానం చేయవచ్చు. చూడండి, భక్తుల కోసమై రద్దీగా ఉన్నప్పుడు కూర్చోవడానికి చాలామంది ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు అద్భుతంగా. అమ్మవారి సింహ వాహనంపై కూర్చొని వస్తున్నట్టు చూడండి, ఎంతో అద్భుతంగా అవపడుతున్నది. జై పెద్దమ్మ తల్లి మాతాకి జై. జై పెద్దమ్మ తల్లి మాతాకి జై. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయము, అలాగే నాగదేవత కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. మనము నాగదేవతను దర్శించుకొని వద్దాము. ఒక్కసారి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం చేసుకొని పోదాము. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. ఓం నాగదేవతాయ నమః. ఓం హర 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 మహాదేవ శంభూ శంకర. మనం ఈ వీడియోలో అమ్మవారి నాగదేవతను చూడవచ్చు. ప్రదక్షిణ అయితే అవుతున్నది. ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాము. ఎంతో విశాలంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయము. ఇక్కడ మొక్కులు చాలామంది తీర్చుకుంటారు. దానికి ప్రత్యేకమైన ప్లేస్ కూడా ఉన్నది. కావలసిన రూములు ఇస్తారు. ఇది ప్రసాదాలు ఇచ్చే కౌంటరు. ఇక్కడ పులిహోర, లడ్డు, అమ్మవారి తాయెత్తు, శక్తివంతమైన తాయెత్తును ఇవ్వడం జరుగుతుంది. మీరు దీంట్లో చూడవచ్చు. అలాగే కీర్తిశేషులు ప్రభాకర్ జనార్దన్ రెడ్డి గారిని చూడవచ్చు. మహాగోపురము, అలాగే అమ్మవారి ఎడమ వైపున ఇటు అమ్మవారి పాదాలు పెట్టడం జరిగింది. అక్కడ కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ వేస్తూ ఉంటారు. మనము పాదాలను దర్శించుకోవచ్చు. జై బోలో పెద్దమ్మ తల్లి మాతాకి జై. అలాగే ఇటు ప్రక్కన గోమాతలు కూడా ఇక్కడే ఉన్నాయి. మనము ఈ వీడియోలో చూడవచ్చు. గోమాతలు ఇక్కడే ఉన్నాయి. అలాగే గోమాతల ప్రక్కన అమ్మవారి కోనేరు కూడా ఇక్కడే ఉంది. ఎదిగో మనం చూడవచ్చు కోనేరును, అమ్మవారి కోనేరును మనం చూడవచ్చు. ఎంతో అద్భుతమైన కోనేరు, అద్భుతమైన కోనేరు. ఇదంతా చాలా బాగా కట్టడం జరిగింది. పెద్దమ్మ తల్లికి మీరు తప్పక రండి, దర్శించుకోండి. హైదరాబాద్లో తప్పనిసరిగా వచ్చినప్పుడు పెద్దమ్మ తల్లి దేవాలయం దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాము. ఎప్పుడు